హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ న్యూస్ టీవీ. ఈరోజు అప్డేట్స్ ఏంటో చూద్దాం. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ అప్డేట్తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆధార్ తీసుకుని 10 ఏళ్లైన వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.49 క్రోర్స్ మంది వివరాలను అప్డేట్ చేసుకోలేదు. నెక్స్ట్, ఫాస్టాగ్ కొనుగోలు కోసం అనుమతించిన బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ఐహెచ్ఎంసీఎల్ తొలగించింది. యూజర్లు ఇతర బ్యాంకుల నుంచి కొనుగోలు చేయాలని తెలిపింది. అయితే డిపాజిట్ల స్వీకరణ కోసం ఆర్బీఐ విధించిన గడువు మార్చి 15 తర్వాత కూడా ఫాస్టాగ్ను అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. 15 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అలాగే పేటీఎం కస్టమర్ కేర్ను సంప్రదించి రిఫండ్ లేదా ఫాస్టాగ్ను పోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.